తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ అసంతృప్తులు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్కు చెందిన నేతలు బీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ అసంతృప్తులు పక్క పార్టీలోకి వెళుతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్కు చెందిన నేతలు బీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రావుల ప్రస్తుతం టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు. కానాయిపల్లి గ్రామ సర్పంచ్గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1989-94 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 94లో వనపర్తి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడినా 2001లో రాజ్యసభ సభ్యునిగా ఆయన్ను టీడీపీ నామినేట్ చేసింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా చంద్రబాబుకు నమ్మకంగా ఉంటూ ఆ పార్టీలోనే కొనసాగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించగా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో టీడీపీ బలపడకపోవటం, ఎల్ రమణ, ఎర్రబెల్లి వంటి సహచర నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరటంతో ఇక లాభం లేదని ఆయన భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు టీడీపీతో తనకున్న 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. భువనగిరికి చెందిన నేత ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. ఇప్పటికే ఆయన మంత్రులు హరీష్, కేటీఆర్లతో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకోగా ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. మరో ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు ఎక్కువగా వలసల పర్వం షురు అయిన పరిస్థితి ఉంది తెలంగాణలో. మరి ఇప్పుడు టికెట్లు ఖరారైన సరికి పార్టీ వైపు దాదాపు ఎక్కువ మంది పార్టీలో చేరేందుకు ఉత్సాహం కనబడుతుంది. దాదాపు నిన్న మొన్న చేరికలతో పాటు నేడు చేరబోయేటువంటి రావుల చంద్రశేఖర్ లాంటి సీనియర్ నేతలు, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి అందరూ కూడా మరి అక్కడ సీట్లు రావు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పటికే బీఫామ్ ఇచ్చినా కూడా మరి ఆయా పార్టీల నుంచి ఇటు బీఆర్ఎస్ వైపు అయితే మొగ్గు చూపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ జంపింగ్ జిల్లాల సీజన్ దాదాపు ఊపందుతుందని చెప్పొచ్చు. అసెంబ్లీ టికెట్ కోసం ఎవరికి వారు గతంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా వాళ్ళతో ఎప్పుడు కూడా సంప్రదింపులు చేస్తారు.
ఉన్న పార్టీలో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోతే ఇంకో పార్టీలో చేరొచ్చు అని ఇప్పటికే ఖర్చు వేసుకొని కూర్చున్న నేపథ్యం చాలా మందిలో ఉన్న పరిస్థితి. అయితే మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అయితే కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఈ రోజు దాదాపుగా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి కండువా కప్పుతున్నట్టుగా దాదాపు సమాచారం అందుతుంది. ఆ రకంగా షెడ్యూల్ కూడా వివరణ తెలుస్తుంది. ఇక ఇటు రావుల చంద్రశేఖర్ నుంచి మాట్లాడినట్టయితే వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా కోల్పోయాడు. 94లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడుగా ఆ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఆయన పనిచేశారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున వనపర్తిలో పోటీ చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అధికార పార్టీలో చేరికపై దాదాపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరి చంద్రశేఖర్ రావుల పార్టీ చేయడంపై దాదాపు ఎక్కువ సమర్థన చేసిన తెలుస్తుంది. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణలు ఇటీవల అయితే చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా దృష్టికి తీసుకురావడంతో మరి ఈ చేరిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రావాల ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయన ఎంపీగా ఉన్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అలాగే ఇటు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా దాదాపు కేటీఆర్ సమావేశంలో గులాబీ కండువా కప్పుకున్నట్టు తెలుస్తుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో బీఆర్ఎస్ లోనే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీని అప్పుడు వీడాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ నేత ఎల్లినేటి ఉమామాధవరెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఎక్కువ కాలం దాన్ని నడపలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ యువ తెలంగాణ పార్టీతో దాదాపు కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఇక 2014లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో యువ తెలంగాణ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి అక్కడ ఉంది. అయినా కూడా ఆయన ఓటమి పాలయ్యారు అక్కడ. సో ఇటీవల ఆయన పదే పార్టీలు మారడం జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్ లో చేరిన ఆయన కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై జిట్టా దాదాపు అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపించింది. భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అలాగే దాదాపు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన సొంత కోటికి అయితే ఎక్కడైతే యువజన అధ్యక్షుడిగా ప్రారంభించారో రాజకీయ జీవితం అక్కడే అదే పార్టీలోకి మళ్ళీ ఆయన తిరిగి రావడం జరుగుతుంది. సో దీనిపైన ఎక్కువగా ఎమ్మెల్యే పైన రాజశేఖర రెడ్డి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో నేను ఆయన కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టుగా దాదాపు రకంగా ఏర్పాట్లు కూడా చేశారు. మహేందర్, రావుల చంద్రశేఖర్ 40 years గా టీడీపీలో అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు సడన్ గా బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంక స్పష్టమైన ఏమైనా హామీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏదైనా పదవి కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? రావుల చంద్రశేఖర్ రెడ్డి దాదాపు 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నటువంటి అనుబంధాన్ని నిరూపించుకొని ఆయన గులాబీ గూటికి చేరుదమయ్యారంటే దాదాపు ఆయన అనుభవం దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా ఆయనకు బలమైన హామీ ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యవస్థ ఇచ్చారనే తెలుస్తుంది. ఇలా ఇటు దాదాపు ఆయన గతంలో 92 ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిరాడు. అప్పటి నుంచి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి టీడీపీలో కీలకంగా పనిచేసే వ్యక్తి. సో ఆ అనుబంధం అలాగే ఆయన అనుభవం దాదాపు వారి రుద్దమ స్నేహం అలాగే అక్కడ ఆయనకు బలమైన ఒక హామీ అయితే ఖచ్చితంగా దొరికిందనే చెప్పొచ్చు. మరి ఎటువంటి హామీ లేకుండా అయితే స్థాయి ఉన్న వ్యక్తి కేవలం ఒక మామూలు నేతగా ఉన్న పరిస్థితి ఉంది. సో దాదాపు ఆయన ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. ఆ ఎంపీగా మరి ఇటు కేటీఆర్ దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ లో లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు కూడా రావుల ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. మరి ఆ రకంగా మరి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి ముఖ్యమంత్రి బాస్ అలాంటి హామీ ఇచ్చి ఉంటాడు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.